So straight lines, basic formulas, coordinate basics, uh, points, distances, triangle centers, axis transformation. Okay, we will discuss about these things: line equations, slope concepts, standard forms, general equations, line interactions, advanced concepts. Everything we are going to discuss in this session. Okay, so first you note down these formulas. Distance formula. ఓకే 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బై యూజింగ్ దిస్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, సెక్షన్ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, 10th క్లాస్లో ఇది నేర్చుకున్నారు కదా. సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఇంటర్నల్గా ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఎలా ఉంటుంది? ఇంటర్నల్గా అంటే m×x2 + nx1/m+n. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డివిజన్లో y.m/2 + n/1/m+n. ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, m×x2 - n×x1/m-n, m×y2 - n×y1/m-n. సో అర్థమైందా? నేను అది తీసేసా. సో మీరు సో మళ్ళీ రాయమంటారా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇక్కడ రాస్తున్నా, రాయండి. సో ఇంకొక ఫార్ములా ఉంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ ఫార్ములా ఇక్కడ నోట్ చేసుకుంటే జస్ట్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × సో ఇక్కడ 2 3 వచ్చింది అండ్ ఇక్కడ 3 1 వచ్చింది. ఇక్కడ x3 ఉన్నప్పుడు y1 - y2. ఓకే, యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇదేమో ఏరియా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉండదు కాబట్టి. సో యూ పుట్ హియర్ మాడ్ సైన్. మాడ్ అంటే ఎప్పుడు పాజిటివ్ సైన్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఫార్ములా, షల్ ఐ రిమూవ్ దిస్? ఓకే. So next you write down this. Okay. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా ఇందులో మెయిన్ పాయింట్స్ కవర్ చేశాను. సపోజ్ ఇప్పుడు ఒక ఆర్జిన్ అనేది ఇక్కడ ఉండాల్సిన ఆర్జిన్ ఇక్కడికి షిఫ్ట్ అయిందిరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండాలి, ఇది ఓల్డ్ యాక్సిస్. ఓకే, ఇది ఓల్డ్ యాక్సిస్ అనుకోండి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇక్కడ చూడండి, జస్ట్ మినిట్. ఇబ్బంది అవుతుంది, ఒక్క నిమిషం. అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ఆర్జిన్. ఓకే, సో షిఫ్టింగ్ ఆఫ్ ఆర్జిన్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జిన్ ఇక్కడ ఉంది, దీన్ని న్యూ ప్లేస్ కి నేను షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, న్యూ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్న ఆర్జిన్ ఎక్కడికి షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఫార్ములాస్ ఏమవుతాయి చూడండి, దాని యొక్క న్యూ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? x = x - h అవుతుంది. సో వేర్ h ఇస్ ఆర్జిన్, అంటే అలా ట్రాన్స్ఫర్మేషన్ అయిన యాక్సిస్ యొక్క ఆర్జిన్. సో ఇనిషియల్ గా ఆర్జిన్ ఎంత ఉంటుంది? ఇక్కడ 0,0 నుంచి h,k పాయింట్ కి ఆర్జిన్ షిఫ్ట్ చేసినాం మనం. ఓకే, h,k పాయింట్స్ కి ఆర్జిన్ ని షిఫ్ట్ చేసినాం. ఓకే, సో న్యూ కోఆర్డినేట్స్ యాక్సిస్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? x = x - h, y = y - k కి షిఫ్ట్ అవుతుంది. షిఫ్టింగ్ ఆఫ్ ద ఆర్జిన్ న్యూ కోఆర్డినేట్స్, x = x - h, y = y - k. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓల్డ్ యాక్సిస్, బ్యాక్ షాడో లా కనిపిస్తుంది కదా, అది ఓల్డ్ యాక్సిస్. న్యూ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. సో దీన్ని నేను ఒక యాంగిల్ టీటాతో రొటేట్ చేస్తున్నా. ఓకే, అప్పుడు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ బై యాంగిల్ టీటా అయితే స్మాల్ x స్మాల్ y అనేటివి ఓల్డ్ యాక్సిస్ రిలేటెడ్, క్యాపిటల్ X క్యాపిటల్ Y అనేవి న్యూ యాక్సిస్ రిలేటెడ్. సో ఇప్పుడు క్యాపిటల్ X వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి, ఎవరైనా చెప్పండి. క్యాపిటల్ X వాల్యూ ఎలా కనుక్కుంటారు? సో మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మీకు అయింది అన్నారు కదా. సో క్యాపిటల్ X = ఏం చేస్తారు? x cos θ ప్లస్ y sin θ చేస్తే ఇక్కడ x రిలేటెడ్ వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో క్యాపిటల్ Y ఏంటి? -y sin θ, సారీ మైనస్ x sin θ, -x sin θ ప్లస్ y cos θ. సో ఈ విధంగా క్యాపిటల్ X క్యాపిటల్ Y కావాలంటే ఇలాగా. ఒకవేళ స్మాల్ x కావాలి అంటే, ఏం చేస్తాం? వెరీ గుడ్.
సో స్మాల్ ఎక్స్ అమ్మ కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి వెంటనే, అది ఎవరితో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా. భవ్య నీది చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్, ఆ ఫోన్ కొద్దిగా మార్చు. ఎక్స్ కాస్ టీటా, యా, దట్ ఈస్ మైనస్ సైన్ టీటా. సారీ, ఇదేంటిది మైనస్ సైన్ టీటా, దిస్ ఈస్ మైనస్ వై సైన్ టీటా. ఎక్స్ వాల్యూ రావాలంటే ఇలా చేయాలి. ఓకే, మరి వై వాల్యూ రావాలంటే y ఈక్వల్ టు చెప్పండి, ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. వెరీ గుడ్, ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. సో దిస్ ఈజ్ అబౌట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్, మెయిన్ ఫార్ములాస్ ఇవి, రైట్? సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. నెక్స్ట్ వన్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓ జస్ట్ ఎ మినిట్. సపోజ్ ఇది ఒక లైన్, బ్లూ కలర్ లైన్, సమ్ స్లోప్ తో ఉంది, రైట్? సో విచ్ ఈస్ మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్, దట్ ఈస్ టీటా. సపోజ్ స్లోప్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్, డిఫరెన్స్ ఇన్ వై యాక్సిస్ బై డిఫరెన్స్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ చేస్తే మీకు స్లోప్ వస్తుంది. సో m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఇది మీకు స్లోప్ ఇస్తుంది. స్లోప్ ని టాన్ టీటాతో కూడా మనం డిఫైన్ చేయొచ్చు, రైట్? కోలీనియారిటీ కండిషన్ ఏంటి? కోలీనియారిటీ కండిషన్ అంటే ఇచ్చిన ఒక 2 పాయింట్స్ సేమ్ లైన్ పైన ఉన్నాయని తెలుసుకోవడం కోసం వాటి యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి, ఏబి పాయింట్ ఉంది, బీసీ పాయింట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే కోఆర్డినేట్స్ ఉన్నాయి. స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి, స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేయండి, ఆ రెండింటిని ఈక్వల్ చేయండి, దెన్ యూ విల్ గెట్ దిస్ లైన్. ఓకే, దిస్ ఈస్ వాట్ కోలీనియారిటీ కండిషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ పాయింట్ స్లోప్ ఫార్మ్ అంటాం దీన్ని. సపోజ్ ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ టు ద పాయింట్ x1 y1 హ్యావింగ్ ద స్లోప్ m అయితే దానికి పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది, రైట్? దెన్ వాట్ యూ మీన్ బై 2 పాయింట్ ఫార్మ్? 2 పాయింట్ ఫార్మ్ అంటే సో ఇలా ఉంటుంది, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్, అంటే ఇప్పుడు m ప్లేస్ లో జస్ట్ దాని యొక్క స్లోప్ ఫార్మ్ లో పెట్టండి. ఇందాక స్లోప్ ఫార్మ్ లో ఏమొచ్చింది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ ఏముందా, ఈ m ప్లేస్ లో జస్ట్ యూ పుట్ ద y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, సో యూ విల్ గెట్ x మైనస్ x1. సో సేమ్ ఫార్ములాని y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఉంది కదా, ఈ m ప్లేస్ లో ఈ ఫార్మ్ లో పెట్టండి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఇచ్చిన లైన్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయితే అప్పుడు 2 పాయింట్ ఫార్మ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే, దీని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా యూస్ చేయాలి. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో నెక్స్ట్ వన్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం దీన్ని. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇది y యాక్సిస్ ని c దగ్గర కట్ చేసుకుంటూ ఈ లైన్ వెళ్తుంది. అంటే ఈ లైన్ కి ఒక స్లోప్ ఉంది, సమ్ m అనే స్లోప్ ఉంది. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమవుతుంది, y ఈక్వల్ టు mx ప్లస్ c అవుతుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో y ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకే, అండ్ డబుల్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇది x యాక్సిస్ ని a దగ్గర కట్ చేస్తుంది, y యాక్సిస్ ని b దగ్గర కట్ చేస్తే x యొక్క ఇంటర్సెప్ట్ a, y యొక్క ఇంటర్సెప్ట్ b అయితే x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, దీని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫోర్త్ వన్ లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏమో a అవుతుంది, హైట్ ఏమో b అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేయండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ యాక్సిస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ a మాడ్యులస్ ఆఫ్ a ఇంటూ b. ఎందుకు మాడ్ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే చెప్తాం, నెగిటివ్ గా చెప్పాం కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈస్ నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ ని మనం గీస్తున్నాం. అంటే సపోజ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ కి గీసిన ఒక లైన్, సో ఇది p యూనిట్స్ ఉంది కదా. సో ఈ ఆరిజిన్ నుంచి ఈ లైన్ p కి, సో విచ్ ఇస్ మేకింగ్ సమ్ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఎంత ఉంది, ఇది 90 డిగ్రీస్. p తో ఇది 90 డిగ్రీస్ అండ్ ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ ఆల్ఫా చేస్తే అప్పుడు దీనికి నార్మల్ ఫామ్ ఏమవుతుందంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫార్మ్స్, రైట్? అండ్ పారామెట్రిక్ ఫార్మ్, ఒకవేళ యాంగిల్ టీటా ఇచ్చి దాని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి రెండు పాయింట్స్ మధ్యలో, అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకొని పారామెట్రిక్ ఫార్మ్ యూస్ చేసుకొని ఈక్వేషన్, లైన్ ఆఫ్ ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటా పారామెట్రిక్ ఫార్మ్? ఎక్స్ మైనస్ x1 బై కాస్ టీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ టీటా ఈక్వల్ టు r. Okay, use the parametric form only when a question asks you to find the coordinates of a point
located at a specific distance r from a known point along a known angle. అంటే మీకు ఏమి ఇచ్చారు, ఈ రెండు కోఆర్డినేట్స్ మధ్యలో మీకు స్పెసిఫిక్ డిస్టెన్స్ ఆర్ వాల్యూ ఇచ్చి ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ అంటే సమ్ యాంగిల్ టీటాతో ఉంది, అంటే యాంగిల్ టీటా చేస్తుంది, అంటే ఎక్స్ యాక్సిస్ తో సమ్ యాంగిల్ చేస్తుంది. ఒక యాంగిల్ ఇచ్చి ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఇస్తే రెండు కోఆర్డినేట్స్ యాక్సిస్ మధ్యలో, అప్పుడు మనం పారామెట్రిక్ ఫామ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో పారామెట్రిక్ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ x1 by cos theta equal to y minus y1 by sin theta equal to r. Okay, so this is about parametric form. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ax ప్లస్ by ప్లస్ సి ఒక ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ ఫామ్ లో ఉంటుంది. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటుంది. దీనికి స్లోప్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇలా ఇచ్చినప్పుడు స్లోప్ వాటి యొక్క కోఫిషియన్స్ ని బట్టి మనకు అనుకోవచ్చు. స్లోప్ ఈక్వల్ టు మైనస్ a బై బి చేస్తే ఈ లైన్ యొక్క స్లోప్ వచ్చేస్తుంది. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 కి స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ ఏంటి, m ఈక్వల్ టు మైనస్ a బై బి అవుతుంది. మరి ఈ ఈక్వేషన్ కి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమో మైనస్ సి బై ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ ఏమో మైనస్ సి బై బి అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ ఈక్వేషన్ కి ఆ లైన్ ఆఫ్ ఈక్వేషన్ కి పర్పెండిక్యులర్ లైన్ దాని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. జస్ట్ ఈ కోఎఫిషియెంట్స్ ని ఎక్స్చేంజ్ చేసి సైన్ ని మార్చాలి. బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 చేస్తే మనకి పర్పెండిక్యులర్ లైన్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 కి ప్యారలల్ లైన్ రావాలి అంటే సో జస్ట్ యూజ్ దిస్ ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఓకే, సో ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క పర్పెండిక్యులర్ ఫార్మ్, ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అండ్ దెన్ స్లోప్, దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, రైట్. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ రాసుకోండి, అక్కడ మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ ఇస్ మైనస్ సి బై బి. పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఫర్ దిస్ ఈక్వేషన్ ఇస్ బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ లాంబ్డా. అంటే ఈ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అనే లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, bx మైనస్ ay ప్లస్ లాంబ్డా ఈక్వల్ 0 అవుతుంది. ప్యారలల్ లైన్ టెంప్లెట్ ఏమవుతుంది, ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, m1 ax ప్లస్ by ప్లస్ లాంబ్డా. ఇక్కడ కోఫిషియెంట్స్ ఏం మారట్లేదు, సేమ్ ఉన్నాయి. ax ప్లస్ by ఉంది, బట్ ఇక్కడ c ఉంటే ఇక్కడ లాంబ్డా ఉంది. జస్ట్ కాన్స్టెంట్స్ ఇక్కడ మారుతాయి, అంటే ప్యారలల్ ఈక్వేషన్స్ కి ఓన్లీ కాన్స్టెంట్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రెండు లైన్స్ ప్యారలల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి కదా. స్లోప్స్ ఈక్వల్ అయితే రెండు లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ అవుతాయి. m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతాయి. ఇది ఎప్పుడు, ఇది ప్యారలల్ కండిషన్. ఇది ఒకవేళ పర్పెండిక్యులర్ గా ఉండాలి అంటే రెండు స్లోప్స్ ని మనం మల్టిప్లై చేస్తే m1 ఇంటూ m2 ఈక్వల్ టు ఏమవ్వాలి, -1 అవ్వాలి. ఓకే, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అయితే అంటే స్లోప్స్, వాటి యొక్క స్లోప్స్ ని, అంటే ఒకటి దీని యొక్క స్లోప్ m1 అనుకోండి, ఓకే, దీని యొక్క స్లోప్ m2 అనుకోండి. పర్పెండిక్యులర్ లైన్ అన్న, పర్పెండిక్యులర్ లైన్ అంటే ఇది ax ప్లస్ by ప్లస్ సి లైన్ అయితే దానికి పర్పెండిక్యులర్ లైన్ bx మైనస్ ay ప్లస్ లాంబ్డా ఉంటుంది. ఎప్పుడు ఇది పర్పెండిక్యులర్ అవుతుంది అంటే వీటి యొక్క స్లోప్స్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తే అవి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఎప్పుడు ప్యారలల్ అవుతాయి, సపోజ్ దీని యొక్క స్లోప్ దీని యొక్క స్లోప్స్ ఈక్వల్ అయితే ప్యారలల్ అవుతుంది. స్లోప్స్ మల్టిపుల్ చేస్తే అప్పుడు -1 వచ్చింది అనుకో, అది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, రైట్. సో మీరు ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఓకే, సో ఏదైనా యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, సో రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. సో యాంగిల్ ఇక్కడ ఇది యాక్సిస్ తో చేసే యాంగిల్ కాదు, సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్, లెట్స్ సే దట్ ఈస్ థీటా. దీని టీటా అనుకుంటే ఈ టాన్ టీటా వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. టాన్ టీటా ఈక్వల్ టు దీని యొక్క స్లోప్ m1 అనుకోండి, దీని యొక్క స్లోప్ m2 అనుకోండి. ఓకే, అప్పుడు వీటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది, టాన్ టీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. మరి కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్ ఏంటి, ఆల్రెడీ ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఈ రెండు లైన్స్ ఇలా ప్యారలల్ లైన్స్ అని అనుకో, దీని యొక్క స్లోప్ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఒకవేళ రెండు లైన్స్ ఇలా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అనుకోండి ఇలాగా, ఓకే, దీని యొక్క స్లోప్ m1 అయితే దీని యొక్క స్లోప్ m2 అయితే వాటి మధ్యలో కండిషన్ ఏంటి, టీటా వాల్యూ 90 degrees అవుతుంది, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అవుతుంది. ఓకే, సో ప్యారలల్ లైన్స్ కి ఏమో స్లోప్స్ ఈక్వల్ అవుతాయి, పర్పెండిక్యులర్ లైన్స్ కి ఏమో m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అవుతుంది. ఓకేనా, సో ఇవి నోట్ చేసుకోండి అందరు, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు లైన్. అంటే ఏంటి, సపోజ్ ఒక పాయింట్ p x1y1 ఇక్కడ ఉంది, ఇది మన లైన్ ఆఫ్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ సి. దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్
పి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఎంత, ఈ డి వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ పి నుంచి ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే లైన్ కి ఒక డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. డి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్1. ఎక్స్1 అంటే ఈ పాయింట్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ పి అనే కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా x1 y1, ఈ ఎక్స్ ప్లస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ax1 వస్తుంది, by1 ప్లస్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈస్ వి కాల్డ్ as the distance from point to line అంటాం. Distance from point to line. Okay, then how do you find the distance between the parallel lines? Parallel lines మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఓకేనా? సో ఒక లైన్ ఏమో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 అనుకున్నాం, ఇంకో లైన్ ఏమో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 అనుకున్నాం. ఈ రెండు సమ్ ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. Okay, please note down these formulas and please draw the diagrams also. Okay, so next one is, సపోజ్ ఒక లైన్ ఇలా ఉంది, ఆ లైన్ కి పాయింట్ పి ఒక కోఆర్డినేట్ ఉంది, పాయింట్ క్యూ ఇటువైపు ఉంది. ఓకే, సో దీనికి ఎలా అంటే ఇప్పుడు లెట్ ఎల్ అనే ఒక లైన్ ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఎవాల్యుయేట్ L1 ఫర్ పాయింట్ పి అండ్ L2 ఫర్ పాయింట్ క్యూ. ఓకే, L1 ఏమో పాయింట్ పి, L2 ఏమో పాయింట్ క్యూ కోసం ఎవాల్యుయేట్ చేస్తే L1 ఇంటూ L2 గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు అవుతుందంటే L1 L2 ఎప్పుడు అంటే L1 అంటే ఏంటి, ఈ x1 y1 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే L1 వస్తుంది, ఈ x2 y2 పాయింట్స్ ని సేమ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే L2 వస్తుంది. ఆ వచ్చిన L1 L2 వాల్యూస్ కనుక సేమ్ సైన్ తో ఉంటే, అంటే గ్రేటర్ దెన్ 0 ఉండి సేమ్ సైన్ తో ఉంటే ఆ పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటాయి. అంటే ఈ లైన్ ఆఫ్ ఇప్పుడు ఈ పాయింట్స్ రెండు అటు ఇటు ఉన్నాయి కదా, ఒకటి పి ఏమో పైకి ఉంది, క్యూ ఏమో కిందికి ఉంది. కానీ L1 L2 గ్రేటర్ దెన్ 0 ఉండి సేమ్ సైన్ ఉంటే పాయింట్స్ ఆర్ ఆన్ సేమ్ సైడ్ ఉంటాయి. పాయింట్స్ ఎటువైపు ఉంటాయి, సేమ్ సైడ్ లో ఉంటాయి. ఓకే, L1 L2 లెస్ దెన్ 0 ఉండి ఆపోజిట్ సైన్ తో ఉంటే పాయింట్స్ ఎలా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నట్టుగా, అంటే PQ అనేవి రెండు ఆపోజిట్ సైడ్స్ లో ఎప్పుడు ఉంటాయంటే L1 ఇంటూ L2 లెస్ దెన్ 0 అయినప్పుడు. L1 ఇంటూ L2 లెస్ దెన్ 0 అంటే 0 కంటే తక్కువ వాల్యూ, అంటే నెగిటివ్ వాల్యూ వస్తే ఆ వచ్చిన పాయింట్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్ లో ఉంటాయి. ఒకవేళ L1 L2 వాల్యూ కనుక 0 కంటే ఎక్కువ వస్తే, దాని వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తే పాయింట్స్ అనేవి సేమ్ సైడ్ లో ఉంటాయి. ఓకే, ఆరిజిన్ చెక్ అనేది ఎవాల్యుయేట్ L 0,0 అంటే ఈ ప్లేస్ లో x ప్లస్ y ప్లేస్ లో 0,0 అని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి వాల్యూ వస్తుంది. కంపేర్ సైన్ ఆఫ్ సి విత్ L1. ఓకే, సి యొక్క సైన్ ని L1 తో మనం కంపేర్ చేయాలి. అది ఎలాగనేది నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను. ఓకే, ప్లీజ్ యూ ఫస్ట్ యూ నోట్ డౌన్ దిస్. ఓకే, సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మీన్స్ ఫ్రమ్ P x1 y1 టు Q ఇలా ఉంది. ఇప్పుడు మిర్రర్ పైన ఇలా ఉంది, దీన్ని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాము. ఇప్పుడు Q యొక్క కోఆర్డినేట్స్ ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. అంటే P యొక్క కోఆర్డినేట్స్ వాల్యూస్ ఇచ్చి Q వాల్యూ ఇవ్వకపోతే x, y అని ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఇస్తారు. ఇప్పుడు ఈ మిర్రర్ అనేది, అంటే మిర్రర్ అనేది ఒక లైన్ ఆఫ్ ఈక్వేషనే కదా, దాని లైన్ ఆఫ్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తే నీకు Q కోఆర్డినేట్స్ వస్తాయి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ x, y వస్తుంది. మరి దీని యొక్క ఇమేజ్ రావాలి అంటే, ఇమేజ్ అంటే ఏంటి, ఒక మిర్రర్ అనుకుంటే ఆ P యొక్క ఇమేజ్ ఇక్కడ పడుతుంది P డాష్ దగ్గర. అవునా, ఒక మిర్రర్ లో ఒక పాయింట్ P పైన ఉంటే దాని యొక్క ఇమేజ్ ఇక్కడ కింద ఫామ్ అవుతుంది. ఇమేజ్ అంటే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ కదా, ఇక్కడ 1 యూనిట్ అయితే ఇంకొక 1 యూనిట్ పెరిగింది కదా, మొత్తం ఎన్ని యూనిట్స్ పెరిగింది, 2 యూనిట్స్ పెరిగింది. కాబట్టి ఇక్కడ 2 వచ్చింది, అంటే -2 ఉంటుంది ఇక్కడ. సో x మైనస్ x1 బై ఏ, నేను డెరివేషన్స్ ఏం చెప్పట్లేదు, డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తున్నాను. x మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు y మైనస్ y1 బై b విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఇమేజ్ ఆఫ్ పాయింట్ అవుతుంది. అంటే P డాష్ యొక్క పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇదేమో Q యొక్క పాయింట్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇక్కడ Q అని రాసుకోండి, మీరు Q అని రాసుకోండి. Q x, y యొక్క పాయింట్ ఈ ఫార్ములా ద్వారా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కండిషన్ ఫర్ కాన్కరెన్స్ డిటర్మినెంట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. డిటర్మినేషన్ ఏం అవ్వాలి, డిటర్మినెంట్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఒక 3 లైన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటి యొక్క కోఫిషియన్స్ ఇవి a1 b1 c1 a2 b2 c2 a3 b3 అండ్ c1 c2 c3 అనేవి కాన్స్టెంట్స్. వీటి యొక్క డిటర్మినెంట్ వాల్యూ కనుక 0 అయితే, మ్యాట్రిసెస్ వస్తుంది కదా, డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి కనుక్కుంటే డిటర్మినెంట్ వాల్యూ కనుక 0కి ఈక్వల్ అయితే ఆ 3 లైన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, ఎన్నైనా ఉండనివ్వండి. ఓకే, సాల్వ్ ఎనీ 2 ఈక్వేషన్స్.
వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఏవైనా రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే x, y పాయింట్స్ వస్తాయి. ఆ x, y పాయింట్స్ ని తీసుకెళ్లి ఇంకొక లైన్ పైన మనం ఇంకో లైన్ ఆఫ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ వాల్యూ 0 అయింది అనుకోండి, అది కాన్కరెంట్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టు. లేదు ఇట్లా చేయడం కంటే ఇట్లా చేయడం ఈజీ అనుకుంటే ఈ డిటర్మినెంట్ వాల్యూ 0 చేసేసేయండి. ఈ డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ 3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకోవు. డిటర్మినెంట్ వాల్యూ 0కి ఈక్వల్ అయింది అనుకోండి, ఆ 3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకే, సో అలాగా. నెక్స్ట్ దీన్ని ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము. సపోజ్ ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి మెయిన్ లైన్స్. ఇవి L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ టు 0. అంటే ఎనీ లైన్ పాసింగ్ టు ద ఎగ్జాక్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ. అంటే ఏంటి, ఇప్పుడు రెండు లైన్స్ అనేవి ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లైడ్ మారింది, ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్. అయిపోయింది, మెయిన్ ఫార్ములాస్ అని చెప్పేసిన, ఇంకో 2-3 స్లైడ్స్ ఉన్నాయి అంతే. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు లైన్స్ ను ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకుందాం. సపోజ్ ఇది ఒక లైన్, ఇది ఒక L1 అనే లైన్ అనుకుందాం, ఇది ఒక L2 అనే లైన్ అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు వీటి మధ్యలో ఎనీ లైన్, ఏదన్నా ఇంకొక లైన్ ఈ రెండింటి మధ్యలో నుంచి పాస్ అవుతుంది. ఎనీ లైన్ పాసింగ్ టు ద ఎగ్జాక్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ 0. సో ఈ రెండు లైన్స్ మధ్య నుంచి అదే ఈ వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఇంకొక లైన్ ఇలా పాస్ అవుతుంది. ఆ ఇంకొక లైన్ యొక్క రిలేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ 0, వేర్ లాంబ్డా ఇస్ అ కాన్స్టెంట్ వాల్యూ, అది మీకు ఇస్తారు. ఓకే, హౌ డూ యూ ఫైండ్ ద లాంబ్డా వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో use the additional geometric condition given in this question, passing through a specific point or having a given slope, to solve for the parameter lambda. అంటే ఆ లాంబ్డా వాల్యూ కనుక్కోవడానికి మీకు క్వశ్చన్ లో సమ్ హింట్స్ ఇస్తారు. మీకు యూజ్ ద అడిషనల్ జామెట్రిక్ కండిషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, పాసింగ్ టు ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ హ్యావింగ్ ఏ గివెన్ స్లోప్ అని అట్లా ఇస్తారు. సో దాని నుంచి మనం లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేటప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ యూ నోట్ డౌన్ దిస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ ఏంటి, అబ్ట్యూస్ బైసెక్టర్, అక్యూట్ బైసెక్టర్ అని ఉంటుంది. సో రెండు లైన్స్ ఇట్లా ఇస్తారు. రెండు లైన్స్ ఇస్తే అవి అక్యూట్ యాంగిల్ ని ఫామ్ చేస్తుంటాయి అండ్ అబ్ట్యూస్ యాంగిల్ ని కూడా ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ వీటి యొక్క లైన్స్ ఆఫ్ ఈక్వేషన్ లో C1, C2 అనేవి పాజిటివ్ గా ఉండాలి బిఫోర్ యూజింగ్ దిస్ టేబుల్. అంటే ఏంటి, ఈ ఫార్ములా ఉంది కదా, A1x ప్లస్ B1y ప్లస్ C1 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ A2x ప్లస్ B2y ప్లస్ C2 బై రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఈ ఫార్ములా ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఒకవేళ సైన్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 పాజిటివ్ సైన్ అయితే అది అబ్ట్యూస్ బైసెక్టర్ అవుతుంది. అంటే లైన్ ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఆ డాటెడ్ లైన్ అక్యూట్ యాంగిల్ ని బైసెక్ట్ చేయదు, అబ్ట్యూస్ యాంగిల్ ని బైసెక్ట్ చేసుకుంటా వెళ్తుంది. ఎప్పుడు A1 A2 ప్లస్ B1 B2 వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 ఉంటే అది అబ్ట్యూస్ బైసెక్టర్ అవుతుంది. ఓకేనా, సో అదేవిధంగా ఒకవేళ నెగిటివ్ ఉంటే A1 A2 ప్లస్ B1 B2 పాజిటివ్ సైన్ రాకుండా నెగిటివ్ సైన్ వస్తే ఆ లైన్ అక్యూట్ బైసెక్టర్. అంటే ఒక అక్యూట్ యాంగిల్ ఒక అబ్ట్యూస్ యాంగిల్ ఇలా ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ రెండు లైన్స్ లలో ఏది అక్యూట్ ఏది అబ్ట్యూస్ అంటే చూడండి, ఇది అబ్ట్యూస్ యాంగిల్. ఓకే, మోర్ దెన్ 90 degrees ఉంటే అబ్ట్యూస్ యాంగిల్, లెస్ దెన్ 90 degrees ఉంటే అక్యూట్ యాంగిల్. ఓకే, ఇది అక్యూట్ బైసెక్టర్ అవుతుంది ఇది. ఓకే, అక్యూట్ బైసెక్టర్ అంటే అక్యూట్ యాంగిల్ ని ఇట్లా బైసెక్ట్ చేసుకుంటూ ఇట్లా పోతుంది. ఓకేనా, సో దీని గురించి ఫైండ్ అవుట్ చేయడానికి ఇది అబ్ట్యూస్ బైసెక్టరా, అంటే ఈ లైన్ అనేది ఆ రెండు లైన్స్ యొక్క అబ్ట్యూస్ బైసెక్టరా అక్యూట్ బైసెక్టరా అని కనుక్కోవడానికి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. రైట్, ఏంటా కండిషన్ అంటే A1x ప్లస్ B1y ప్లస్ C1 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ A2x ప్లస్ B2y ప్లస్ C2 బై రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఎప్పుడు ఈ ప్లస్ సైన్ నుండి ఇండికేట్ చేస్తాము, ఒకవేళ అది అబ్ట్యూస్ బైసెక్టర్ అయితే ప్లస్ సైన్ ఇండికేట్ చేయాలి, ఒకవేళ అది అక్యూట్ బైసెక్టర్ అయితే నెగిటివ్ సైన్ ఇండికేట్ చేయాలి, మైనస్ సైన్ ఇండికేట్ చేయాలి. ఈ సైన్ ఫాలో అవ్వాలి. A1 A2 ప్లస్ B1 B2 వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 వచ్చి మీరు పాజిటివ్ ఫార్ములా సైన్ యూజ్ చేస్తే అది అబ్ట్యూస్ బైసెక్టర్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ ఫార్ములా గివ్స్ అక్యూట్ బైసెక్టర్. దీంట్లో నుంచి రెండు వస్తాయి, అక్యూట్ బైసెక్టర్ వాల్యూ కూడా వస్తుంది అండ్ అక్యూట్ బైసెక్టర్ది కూడా వస్తుంది. ఓకే, ఒకవేళ ఈ లైన్ ఒకవేళ ఇట్లా ఉంటాయి,
సపోజ్ ఇది అబ్ట్యూస్ బైసెక్టర్ అయింది అనుకోండి, ఇలా పైనుంచి అబ్ట్యూస్ బైసెక్టర్ అయితే ఈ కండిషన్స్ పాజిటివ్ కనుక, పాజిటివ్ సైన్ కనుక తీసుకో, అంటే ఇప్పుడు ఇలా రావాలి అంటే ఒకవేళ ఇది చూడాలి A1 A2 ప్లస్ B1 B2 వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉందా లెస్ దెన్ 0 ఉందో చూడాలి. ఒకవేళ మీకు వచ్చింది గ్రేటర్ దెన్ 0 అయింది, మీకు అబ్ట్యూస్ బైసెక్టర్ కావాలి, అప్పుడు మీరు పాజిటివ్ సైన్ ని యూజ్ చేయాలి. ఓకేనా? A1 A2 ప్లస్ B1 B2 వాల్యూ లెస్ దెన్ 0 ఉంది, మీకు అబ్ట్యూస్ బైసెక్టర్ కావాలి, అప్పుడు A1A2 ప్లస్ B1 B2 వాల్యూ లెస్ దెన్ 0 ఉంటే నెగిటివ్ సైన్ యూజ్ చేయండి, అప్పుడు అబ్ట్యూస్ బైసెక్టర్ వస్తుంది. A1A2 ప్లస్ B1 B2 వాల్యూ కనుక పాజిటివ్ సైన్ ఉంటే అప్పుడు పాజిటివ్ సైన్ యూజ్ చేయండి అబ్ట్యూస్ బైసెక్టర్ కి. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ఆపోజిట్ సైన్ అయిపోతుంది, సో ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇది మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో జస్ట్ నౌ యూ నోట్ డౌన్ దిస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, అర్థమైందా? అంటే కొంచెం మీకు అక్యూట్ బైసెక్టర్ యొక్క లైన్ ఆఫ్ ఈక్వేషన్ అండ్ అబ్ట్యూస్ బైసెక్టర్ ఆఫ్ లైన్ ఆఫ్ ఈక్వేషన్ ఈ కండిషన్స్ ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ జనరల్ సెకండ్ డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఉంటాయి ఇక్కడ. సో ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. మీకు నెక్స్ట్ పేర్ ఆఫ్ లైన్స్ లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఒకటి కవర్ చేసిన. సో కండిషన్ టు రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ లైన్స్, ఇప్పుడు స్ట్రేట్ లైన్స్ తర్వాత పేర్ ఆఫ్ లైన్స్ వస్తుంది. ఆ పేర్ ఆఫ్ లైన్స్ కండిషన్ అంటే, ఇప్పుడు పేర్ ఆఫ్ లైన్స్ అంటే 2 లైన్స్ కదా, ఆ పేర్ ఆఫ్ లైన్స్ అంటే ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c, లేదంటే ఇంకొక a1x ప్లస్ b1y ప్లస్ c1, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఉంటే వాటిని అన్నిటిని ఇంటూ చేసుకుంటూ పోతే సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయి, అవి పేర్ ఆఫ్ లైన్స్ అవుతాయి. కండిషన్ టు రిప్రజెంట్ ద పేర్ ఆఫ్ లైన్స్ అంటే ఈ డెల్ వాల్యూ, డెల్ అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అవ్వాలి, అంటే ఈ కండిషన్ 0 అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ సెకండ్ డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్. అందులో మీకు లైన్ ఆఫ్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి x² యొక్క కోఫిషియంట్ a గా తీసుకుంటారు, xy యొక్క కోఫిషియంట్ ని 2h గా, y² యొక్క కోఫిషియంట్ ని b ని, x యొక్క కోఫిషియంట్ 2g గా అండ్ y యొక్క కోఫిషియంట్ 2f అండ్ కాన్స్టెంట్ c. ఇచ్చిన ఈక్వేషన్ ని దీంతో కంపేర్ చేసి ఏబిసిలు అండ్ హెచ్జిలు ఎఫ్లు ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్ కనుక సాటిస్ఫై ఈక్వల్ టు 0 అయితే అది పేర్ ఆఫ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, రెండు పేర్ ఆఫ్ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, వాటి మధ్యలో యాంగిల్ టీటా ఉంది అనుకుందాం. ఇలా యాంగిల్ టీటా ఉంటే యాంగిల్ టీటాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది, tan theta equal to 2√h² minus ab by a plus b. Okay, so this is what end of the chapter. I have covered only main formulas only, not all formulas. main use అయ్యే formulas JEE mains కి, entrance test లకి, ఎగ్జామ్స్ కి, IP ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే మెయిన్ ఫార్ములాస్ అన్ని నేను కూడా కవర్ చేశాను. ఓకే, సో టుడేస్ సెషన్ ఈస్ ఓవర్, రైట్? సో టుమారో we will do the problems on about it. Okay, I will send you the recorded video now. Okay, so today's class is over. Good night, bye. Thank you, sir.